ఎవరూ బ్లాక్ మార్కెట్ చేయకుండా ఆపడానికి అందరికీ సమానంగా సిలిండర్లు అందేలా ఎల్పిజి వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ఇది కొరత కాదు, ప్రతి సామాన్యుడికి గ్యాస్ చేరాలనే లక్ష్యంతో తీసుకున్న అద్భుతమైన చర్య. ఒకవైపు మన ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ చిల్లర ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇరాన్ దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతోంది. సోనియా గాంధీ ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని బాధ్యతారాహిత్యం అని విమర్శిస్తున్నారు. ఇరాన్ ఐఆర్జీసీ స్కార్సీ విధానాన్ని మొదలుపెట్టి హర్మూజ్ జలసంధి గుండా వచ్చే ఏ నౌకనైనా తగలబెడతామని బెదిరిస్తోంది. ఒమన్ దగ్గర స్కైలైట్ అనే పలావు జెండా ఉన్న చమురు నౌకపై దాడి జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే అందులో 15 మంది మన భారతీయులు ఉన్నారు. మన భారతీయుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఒక ఉగ్ర రాజ్యానికి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా మద్దతు ఇస్తుంది. దేశంలోని సామాన్య పౌరుల భద్రత కంటే వారికి ఒక వర్గం ఓటు బ్యాంకు మాత్రమే ముఖ్యమైపోయింది. ఇది ముమ్మాటికి దేశద్రోహమే.